అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. అంగన్వాడీ కార్యకర్తలకు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అయితే చాలా హామీలైతే ఇవ్వడం జరిగింది. మరి రైతులకి, వివిధ వర్గాల ప్రజలకైతే ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. మరి అంగన్వాడీ టీచర్లకు కూడా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు మరి కొన్ని హామీలు నెరవేర్చాలనే ఉద్దేశం అయితే ప్రభుత్వానికి ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసమే ఇక్కడ దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఇక్కడ చూద్దాం. అంగన్వాడీ సెంటర్లను పెంచండి, కేంద్ర ప్రభుత్వానికి మంత్రి సీతక్క వినతి, సానుకూలంగా స్పందించిన కేంద్రం అంటూ ఇక్కడ న్యూస్ అయితే హైలైట్ కావడం జరిగింది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త అంగన్వాడీ సెంటర్లను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సహకారాన్ని పెంచాలని కూడా కోరారు. దేశంలోని అన్ని రాష్ట్రాల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులతో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు. మరి ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఆయా రాష్ట్రాల్లోని మహిళా శిశు సంక్షేమ శాఖలో అమలవుతున్న పథకాలు, మరి ఎదురవుతున్న సవాళ్లను అడిగి తెలుసుకున్నారు. మరి పథకాలు పేర్లు బాగానే ఉన్నాయి, పథకాలు అమలు చేయడానికి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు క్షేత్రస్థాయిలో రెడీగా ఉన్నారు. కానీ ఆ పథకాల అమలులోనే మరి ఎన్నో సవాళ్ళు, సమస్యలు అయితే ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాణ్యమైన సరుకులు రావడం లేదు, సకాలంలో సరుకులు రావడం లేదు, పెండింగ్ బిల్స్ విడుదల కావడం లేదు. తర్వాత అంగన్వాడీ కేంద్రాలన్నీ చాలా వరకు అద్దె నడుస్తున్నాయి. అదేవిధంగా అంగన్వాడీ టీచర్ల, ఆయాల యొక్క జీతాలు చాలా తక్కువ మొత్తంలో ఉన్నాయి. రోజువారీ కూలి కూడా వారికి పడడం లేదు. అంగన్వాడీ టీచర్లకు మరి సుప్రీంకోర్టు తీర్పిచ్చిన పెన్షన్, గ్రాట్యుటీ తదితర సౌకర్యాలు కల్పించడం లేదు. తర్వాత వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. తర్వాత ప్రభుత్వం వీరికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడంలో అయితే వెనుకబడుతున్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తర్వాత ఆయాలకి టీచర్లుగా ప్రమోషన్, అంగన్వాడీ టీచర్లకి గ్రేడ్ 2 సూపర్వైజర్గా ప్రమోషన్, గ్రేడ్ 2 సూపర్వైజర్లకి గ్రేడ్ 1గా సూపర్వైజర్గా ప్రమోషన్, తర్వాత సిడిపిఓ ప్రమోషన్ ఇవన్నీ కూడా ఇవ్వడం లేదు. ఇవన్నీ ఏ నోటిఫికేషన్ వేసినా కానీ ఎన్నో అవకతవకలకు పాల్పడుతున్నారు, కోర్టులకు వెళ్తున్నాయి, చాలా జాప్యం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఇన్ఛార్జి పాలనతో నెట్టుకొస్తున్నటువంటి ఈ అంగన్వాడీ వ్యవస్థని వెంటనే ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి. అంగన్వాడీ ఆయా పోస్టులు కానీ, ఆయాలకు ప్రమోషన్లు కానీ, అంగన్వాడీ టీచర్ పోస్టులు కానీ, టీచర్లకి గ్రేడ్ 2 సూపర్వైజర్గా ప్రమోషన్లు కానీ, ఈ విధంగా అన్ని పోస్టులను భర్తీ చేస్తే అంగన్వాడీ వ్యవస్థ అయితే చాలా బలపడుతుందని చెప్పుకోవచ్చు. మరి ఈ సందర్భంగా తెలంగాణ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీతక్క తెలంగాణలో అమలవుతున్న ప్రత్యేక సంక్షేమ పథకాలను కూడా మరి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవికి వివరించారు. మరి అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు వినియోగిస్తున్న మొబైల్ ఫోన్ల స్థానంలో ట్యాబులు మంజూరు చేయాలని కోరారు. ఇప్పుడైతే అందరికీ మొబైల్ ఫోన్లు ఇచ్చారు. మరి నెట్ బ్యాలెన్స్ కూడా ప్రభుత్వమే వేయాలి. తర్వాత కానీ ఈ మొబైల్ ఫోన్లలో చిన్నారులకి రైమ్సు, స్టోరీస్ ఇవన్నీ పెట్టాలంటే చాలా చిన్నగా కనిపిస్తుంది, సౌండ్ సరిగా రాదు. కాబట్టి తర్వాత అదే కాక వివిధ యాప్ల్లో పనిచేయాలంటే అంగన్వాడీ టీచర్లకు కూడా మరి మొబైల్ ఫోన్లో కొంచెం కష్టం అవుతుంది. ట్యాబ్లు అయితే జర పెద్దగా ఉంటుంది కాబట్టి మంచిగా యాప్లలో పనిచేయచ్చు. తర్వాత చిన్నారులకు కూడా రైమ్స్, స్టోరీస్ ఇవన్నీ కూడా మంచిగా వినిపించవచ్చు. మరి సీతక్క చేసిన పలు ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి అయితే సానుకూలంగా స్పందించారు. ఏది ఏమైనా బడ్జెట్లో అంగన్వాడీ వ్యవస్థకి, ఐసిడిఎస్ శాఖకి భారీ ఎత్తున నిధులు పెంచాలి. అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి జీతాలు పెంచాలి. అంటే కనీసం 26,000 వేతనం ఇవ్వాలి. రిటైర్మెంట్ తర్వాత కూడా టీచర్లకు 5 లక్షలు, ఆయాలకి 3 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి. తర్వాత ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటి గురించి కూడా మరి మన తెలుగు రాష్ట్రాల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. తద్వారానే మరి ఐసిడిఎస్ శాఖ బలపడి అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న బడుగు బలహీన వర్గాల చిన్నారులకి మంచి ప్రీ స్కూల్, మరి నాణ్యమైన పోషకాహారం అందే అవకాశం ఉంది. ఈ దిశగా మంత్రి సీతక్క గారు ప్రజాపాలన సాగుతుంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్లకి ఎన్నికల హామీల మేరకు జీతాలు పెంచుతారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.